శ్రీమాత్రే నమః. మొదట అందరికీ కృతజ్ఞతలు తెలుపుకుంటూ ఈరోజు భాగాన్ని మనము మొదలు పెట్టుకుందాం. గత భాగంలో మనము ఆకాశ శక్తి గురించి తెలుసుకుంటూ అందులో భాగంగా ఆకర్షణ గురించిన విషయాలను మనము తెలుసుకున్నాం. ఈ ఆకర్షణ అనేది మెయిన్ అన్నిటికీ కూడాను చాలా ముఖ్యమైనది అనమాట. ఎందుకు అనేసి అంటే మనము ఆలోచనలని ఆకర్షించాలన్నా లేకపోతే ఒక మనసుని కానీ శరీరాన్ని కానీ దేనిని కానీ కూడాను ఆకర్షించాలి అనేసి అంటే ఆ శక్తి మనకు ఉండవలసిన అవసరం ఉంటుందన్నమాట. మనం ఆల్రెడీ చెప్పుకున్నాం. మనము ఒక సాధన గురించి కానీ ధ్యానం గురించి కానీ ఆలోచించినప్పుడు ఆటోమేటిక్గా ఆ నెక్స్ట్ మినిట్ నుంచినే మనకు దానికి సంబంధించినటువంటి విషయాలను మనం తెలుసుకోవడం కానీ చూడడం కానీ వినడం కానీ చేస్తూ ఉంటామనేసి. సో ఈ విధంగా చేయడానికి కారణం ఏమి అనేసి అంటే ఆకాశ శక్తి ద్వారా ఆకర్షింపబడినటువంటి ఆలోచనలన్నీ కూడాను మనకు వాస్తవ రూపంలో కానీ నిజ జీవితంలో కానీ రావడానికి అవకాశం ఉంటుందన్నమాట. సో మన శరీరం లోపల ఉండేటువంటి ఈ పంచభూత శక్తులన్నీ కూడాను మనకు ఏ ఏ విధంగా ఉపయోగపడతాయి అనే విషయాలను ఇక్కడ వరకు మనము చెప్పుకున్నాం అన్నమాట. ఇప్పుడు అన్నిటికంటే ముఖ్యమైనది అయినటువంటిది ఆత్మశక్తి. ఆ ఆత్మశక్తి గురించి ఈ భాగంలో మనము చెప్పుకోబోతున్నాం. మరి ఈ శరీరంలో ఈ పంచభూతాలు ఉన్నాయి. పంచభూతాలుతో మన శరీరం అనేది నడుస్తూ ఉన్నది అనే విషయం మనకి అర్థమైంది. ఎందుకు అనేసి అంటే భూతత్వము, జలతత్వము, అగ్నితత్వము, వాయుతత్వము, ఆకాశతత్వము అన్నీ కూడాను ఇవి తత్వాలు. బాగా గుర్తుపెట్టుకోండి. మన శరీరంలో కండ ఉన్నది అనేసి అంటే భూతత్వానికి సంబంధించినటువంటి పదార్థము ఉన్నది అని అర్థం అన్నమాట. జలతత్వం అంటే నీరు కానీ రక్తం కానీ అంతా కూడాను జలతత్వానికి అంటే జలము మాదిరిగా ఉండేటువంటి విషయం అంతే అన్నమాట. మనకు ఎప్పుడైతే రోగాలను కానీ లేకపోతే ఒక పదార్థాన్ని సృష్టించాలి అనేసి అంటేనే శక్తి అనేది అవసరమవుతుంది. ఆ శక్తిని సమకూర్చుకోవాలి అనేసి అంటే మనము సాధనల ద్వారానే అది చేకూరుతుందన్నమాట. అందుకనే పంచభూతాలను మనము ధ్యానం ద్వారానే సాధించుకోవాల్సినటువంటి అవసరం ఉంటుంది. ఏమి అనేసి అంటే మనము ఒక రోగంని క్యూర్ చేయాలి అనేసి అంటేనే పంచభూత శక్తులను మనం వాడుకుంటున్నాము. మరి అలాంటప్పుడు ఈ శరీరం నడవాలి అనేసి అంటే పంచభూత శక్తుల అవసరం చాలా ఉంటుంది కదండి. అంటే మనము గాలి పీల్చుకొని బ్రతకాలి అనేసి అంటే మనకు శరీరం లోపల ప్రాణశక్తి, విశ్వశక్తి, అందులో భాగంగానే భూశక్తి, జలశక్తి, అగ్నిశక్తి ఈ ఐదింటి యొక్క కలయికతో మనము ఈ 5 శక్తులను సమకూర్చుకున్న తర్వాత వాయుశక్తి ద్వారా మనము గాలి పీల్చుకొని బతకడం అనేది చేయగలుగుతాం అన్నమాట. అంటే మనం తీసుకునే విశ్వశక్తి ద్వారానే ఈ 5 శక్తులను మనము క్రోడీకరించుకొని సమకూర్చుకొని మనము అన్నం లేకుండా నీళ్లు లేకుండా ఉండడానికి అవకాశం అనేది వస్తుంది. మరి ధ్యానం చేస్తున్నాము, ఆకర్షిస్తున్నాము, శక్తిని విశ్వశక్తిని ఆకర్షించుకుంటున్నాము, లోపలికి జరుగుతూ ఉంది. మరి దీనినంతా కూడాను ఎవరు ఆకర్షించడానికి కూడా కావలసినటువంటి శక్తిని ఇస్తున్నారు అనేసి అంటే అదే ఆత్మ అన్నమాట. మనము ఆల్రెడీ చెప్పుకున్నాం. ఒక ఆత్మ బయట ఉండేటువంటి ఇంకొక ఆత్మని కానీ లేకపోతే ఒక శక్తి ఇంకొక శక్తిని కానీ అట్రాక్ట్ చెయ్యాలి అనేసి అంటే ఆకర్ష శక్తి అవసరం అవుతుంది. మరి ఆ శక్తిని అట్రాక్ట్ చేయడానికి ఆకర్షించడానికి మాత్రమే మనము ఆకాశ శక్తిని వాడుకుంటాం అన్నమాట. మరి ఆకాశ శక్తిని వాడుకునేది దేనిలో, దేని చేత వాడుకొనబడుతూ ఉంది అనేసి అంటే మన ఆత్మచేత అన్నమాట. మనకందరికీ తెలిసినటువంటి విషయం ఏమి అనేసి అంటే మనము శరీరంలో ఉండేటువంటి పంచభూతం అంటే కంటికి కనిపించని పంచభూత శక్తులతోనూ పంచభూత తత్వాలతోనూ ఈ శరీరం నడుస్తూ ఉన్నది. మరి ఆ 10 శక్తులకి కావలసినటువంటి శక్తి అంతా కూడాను ముఖ్యంగా ఒక్క చోటు నుంచినే వస్తుందన్నమాట. దానిని మనము ఆత్మ అని చెప్తూ ఉంటాం. ఆత్మ అని దానికి పేరు పెట్టడానికి కారణం ఏమి అనేసి అంటే ఆల్రెడీ మనం చెప్పుకున్నాం. మనకి ఇంత శక్తి ఉన్నది అనేసి అంటే చిన్న ఆత్మ, ఇంత ఉన్నది అంటే కొంచెం పెద్ద ఆత్మ, చాలా ఉన్నది అనేసి అంటే పెద్ద ఆత్మ. అంటే వయసులో చిన్న పెద్ద అని చెప్పుకుంటాం, కానీ శక్తిలో అయితే ఎక్కువ తక్కువ అని చెప్పుకుంటూ ఉంటాం అన్నమాట.
అదే శక్తిని మంచికి ఉపయోగించినాము అనేసి అంటే మహాత్ముల అయినటువంటి ఆత్మని కానీ, దైవ ఆత్మని కానీ, పరమాత్మని కానీ, దేవుడని కానీ, భగవంతుడని కానీ మనము చెప్తూ ఉంటామన్నమాట. అదే చెడుకు కానీ ఉపయోగించినటువంటి అయితే దానిని మనం క్రూరమైనటువంటిది కానీ, చెడ్డ ఆత్మ అని కానీ, నెగటివ్ అని కానీ చెప్తూ ఉంటామన్నమాట. అలా చెప్పడానికి కారణం ఏమేనేసంటే మంచి పనుల కోసం కానీ, సత్కార్యాల కోసం కానీ దాన్ని వాడకుండా వృధా చేయడమే అనమాట. అంతేకాకుండా మనము చెడు పనులను చేసుకొని చెడు కర్మలను ప్రోగు చేసుకోవడం ద్వారా ఎక్కువ జన్మలు అనుభవిస్తూ మనము ఎక్కువ ఈ భూమి మీద కానీ ఇతర లోకాలలో కానీ ఉండిపోవలసినటువంటి అవసరం ఉంటుందన్నమాట. ఇదంతా కేవలం మనము ఆల్రెడీ చెప్పుకున్నాం. అధోలోకాలలో చెప్పుకున్నప్పుడు చెడు చేయడం అనేది మొదట ఉంటుంది. చెడు నుంచి మంచి తెలుసుకోవడము, మంచి చేయడము, తర్వాత సాత్వికంగా ఉండడము, తర్వాత అందరికీ ఉపయోగపడేటువంటి ధర్మంగా ఆచరించేటువంటి పనులనే మనం చేస్తూ ఉత్తములుగా తయారవుతూ మహోన్నతులుగా ఉత్తమమైనటువంటి వారిగా పురుషోత్తములుగా రూపాంతరం చెందించుకుంటూనే మనము చివరికి మనలో ఉండేటువంటి దైవత్వాన్ని కానీ గుర్తించడం కానీ దైవాన్ని చేరుకోవడం కానీ జరుగుతుందన్నమాట. సో ఈ విధంగా మనము ఇక్కడ మనం అన్నిటికంటే ఇంకా ఒక ముఖ్యమైన విషయాన్ని తెలుసుకోవాల్సి ఉంటుంది. ఏది అనేసి అంటే మనము ఆత్మశక్తి ద్వారానే ఇవన్నీ నడిపింపబడతా ఉంది అన్న విషయం మీకు ఇప్పటికీ అర్థమైంది అనుకుంటాను. అంటే మనమంతా కూడాను ప్రతిదీ కూడాను నడిపింపబడతా ఉంది. అంటే మన కర్మలు కానీ కర్మల ప్రతిఫలాన్ని కానీ అనుభవిస్తున్నప్పుడు దానినంతా కూడాను చూసేది, తెలియచేసేది, చెప్పేది అంతా కూడాను మన ఆత్మ అన్నమాట. అంటే మనలో ఉండేటువంటి ప్రతి ఒక్కరికి కూడాను తెలిసిన విషయమే. ఏమి అనేసి అంటే మనం చేసేది మంచి పన, చెడు పన, సత్కార్యమా, సాత్వికమైనటువంటి పనులా, లేకపోతే ధర్మ మార్గంలో కూడినటువంటి పనులా అనేసేని ఎప్పటికప్పుడు ఎప్పుడు కూడాను మన ఆత్మ మనకి ఉద్బోధిస్తూనే ఉంటుందన్నమాట, చెప్తూనే ఉంటుందన్నమాట. కానీ మనము మనకు కావలసినటువంటిది కానీ మనం చేయాలనుకుంటున్నటువంటిది మాత్రమే మనము చేస్తూ ఉంటాము. అంతేకాకుండా భగవద్గీతలో మనము ఒక శ్లోకంలో చూడొచ్చు. ఏమి అనేసి అంటే బుద్ధి కర్మానుసారిణి అనేసి అనమాట. అంటే మనకు ఉండేటువంటి బుద్ధి అంతా కూడాను మనకు కర్మలు ఏమేమైతే చేసి ఉంటామో గతంలో ఆ ఫలితాలకు కావాల్సినటువంటి తగినటువంటి బుద్ధిని మనము ఎంచుకొని భూమి మీద జన్మ అనేది తీసుకుంటాం అన్నమాట. అంటే ఒకరు మంచి బుద్ధి ఉన్నారు, ఒకరు చెడు బుద్ధి ఉన్నారు అనేసి అంటే దానికి కారణం వాళ్ళ కర్మల యొక్క ఫలితాలను అనుభవించడానికి మాత్రమే అన్నమాట. ఎప్పుడైతే మనకు ఈ విషయం బోధపడుతుందో, అర్థమవుతుందో, తెలుస్తుందో అప్పుడే మనకి అర్థమవుతుంది ప్రతి ఒక్కరూ కూడాను వారి వారి కర్మల యొక్క ఫలితాలను అనుభవించడానికి, స్వీకరించడానికి, తీర్చుకోవడానికి అటువంటి బుద్ధిని కలిగి ఉన్నారు అన్న విషయం మనకు అర్థమవుతుంది. ఈ విషయం అర్థమైపోయింది అనేసి అంటే మనం ఎవ్వరిని కానీ కూడాను ద్వేషభావంతో కానీ వివిధ రకాల ఆలోచనలతో కానీ మనము చూడమన్నమాట. ఎక్కువ తక్కువలు అనేటివి అస్సలు మనము చేయము. ఇప్పుడు మనకంటే తక్కువైన వాళ్ళని అసహించుకోవడము, ఎక్కువైనగా ఉండేటువంటి వాళ్ళని గౌరవించడం అనేది అందరూ చూసే ఉంటారు. అలా చేయడానికి కారణం ఏమి అంటే ఎక్కువ తక్కువలు చూడాలి అన్న వాళ్ళ బుద్ధిని పట్టినే, వాళ్ళు తెలుసుకోవాల్సిన విషయాన్ని పట్టినే అలా చూస్తారు అనే విషయం కూడా మనము గ్రహించవలసి ఉంటుంది. సో అందుకని మహాత్ములు అయినటువంటి వాళ్ళు ప్రతి ఒక్కరిని కూడాను చిన్న పెద్ద అనే తేడా లేకుండా, ఎక్కువ తక్కువ అనే భేదభావనలు లేకుండా చూడడానికి కారణం. ఎందుకు అంటే అందరూ ఆత్మస్వరూపులే. అందరికీను ఆత్మతో కూడినటువంటి శరీరం ఉన్నది అని మాత్రమే కాకుండా వాళ్ళందరూ కూడా సమానమే. శక్తిలో ఎక్కువ తక్కువలు ఉండడం వల్ల వాళ్ళు జన్మలు ఎక్కువ తక్కువ తీసుకుంటారు. అంతేకాని చిన్న ఆత్మ అయినా పెద్ద ఆత్మ అయినా కూడాను, ఎటువంటి ఆత్మ అయినా కూడాను ఆత్మస్వరూపం మాత్రమే అన్నమాట. అంతేకాకుండా ఒక ఆత్మని ఇంకొక ఆత్మని
గుర్తించగలుగుతుంది. అంటే మనము ఆత్మస్వరూపులుగా ఉన్నప్పుడు మాత్రమే మనము కంటికి కనిపించని వంటి అన్ని పదార్థాలలోనూ కానీ, కంటికి కనిపించే పదార్థాలలో కానీ, అంటే సమస్తం అంతటా ఉన్నటువంటి ఆత్మను కూడా చేరుకోగలుగుతారనమాట. ఎందుకు అనేసి అంటే ఆత్మను చేరుకుంటేనే కదండి తర్వాత అంతరాత్మ వరకు వెళ్ళడానికి కావలసినటువంటి మార్గం ఏర్పడేది మనకు. సో ఈ విధంగా మనకు ప్రతి ఒక్క పదార్థంలోనూ ఉండేటువంటి ఆత్మను చూడాలి అన్నా కూడాను మనలో ఉండేటువంటి ఆత్మను మొట్టమొదటిగా మనము తెలుసుకోవాల్సి ఉంటుందన్నమాట. దానికే మనము స్వ అనుభవం అవసరమవుతుంది. అంటే మన ఆత్మ మన శరీరంలో ఉన్నది ఎక్కడ ఉన్నది, ఎలా ఉన్నది, ఎంత శక్తిని కలిగి ఉన్నది అనే విషయాన్ని మనము తెలుసుకోవాల్సినటువంటి అవసరం ఉంటుందన్నమాట. ఎప్పుడైతే మనము శరీరం, బుద్ధి, మనసు దాటుకొని వెళ్తామో, ఆల్రెడీ మనం చెప్పుకున్నాం, శరీరాన్ని దాటాలి అనేసి అంటే బుద్ధినే ఉపయోగించాల్సి ఉంటుంది, మనసుని జయించాలి అన్నా బుద్ధిని ఉపయోగించాల్సి ఉంటుంది. కానీ ఈ మూడింటిని కూడా మన బుద్ధి తత్వాన్ని ఉపయోగించి తెలుసుకున్నా కూడాను మనము ఈ మూడింటిని కూడా దాటుకుంటూ వెళ్ళినప్పుడే మనము ఆత్మ వరకు మనము చేరగలుగుతామన్నమాట. సో అలా వెళ్ళినప్పుడు మన ఆత్మ స్థానాన్ని కానీ మన ఆత్మని కానీ మనం చూడగలిగినప్పుడే మనకు అన్నిటా ఉండేటువంటి ఆత్మలని మనము చూడగలుగుతాము, తెలుసుకోగలుగుతాము. అంతేకాకుండా మన ఆత్మ యొక్క శక్తిని కనుక మనం గుర్తించినట్లయితే ఆటోమేటిక్గా మనము ఇతరులు చిన్న ఆత్మల, పెద్ద ఆత్మల, అంటే మహాత్ములైనటువంటి ఆత్మల అన్న విషయాలను కూడా మనము గుర్తించవచ్చు అనమాట. ఇది కేవలం తెలుసుకోవడానికి మాత్రమే ఉపయోగించవలసిన అవసరం ఉంటుంది. ఎందుకు అనేసి అంటే చాలామంది వీళ్ళు నాకంటే చిన్నవాళ్ళు, వీళ్ళు నాకంటే పెద్దవాళ్ళని ఏ విధంగా అయితే భౌతిక ప్రపంచంలో ధనంతో కొలుస్తారో అదేవిధంగా ఆధ్యాత్మిక ప్రపంచంలో శక్తితో కొలుచుకుంటారనమాట. అంటే వీళ్ళు చిన్నాత్మ కాబట్టి చిన్న నాకంటే అనేసి అనుకోవడానికి ఎక్కువ అవకాశం కూడా ఉందన్నమాట. మనం కేవలం జ్ఞానానికి మాత్రమే కనుక తెలుసుకోగలిగితే మనమే ఉన్నతంగా వెదుగుతాం. సో మన ఉన్నతి కోసమే మనం జన్మలు తీసుకొని ఇటువంటి భేదభావనలు తక్కువ, ఇటువంటి చులకన భావాలన్నీ కలిగి ఉన్నప్పుడు ఆటోమేటిక్గా ఏం ప్రాబ్లం లేదండి, ఇంకొన్ని జన్మలు ఎత్తుకుంటూ ఉంటాం అంతే అనమాట మనం. సో ఈ విధంగా మనము స్వ అనుభవంతో మన ఆత్మని మనము చూడగలగాలి, తెలుసుకోగలగాలి. మొట్టమొదటిగా మనము చూసినప్పుడు లేదా తెలుసుకున్నప్పుడే దానినే మనము ఆత్మదర్శనం అని కానీ ఆత్మ సాక్షాత్కారం అని కానీ అంటామన్నమాట. ఇక్కడ ఆత్మదర్శనం, ఆత్మ సాక్షాత్కారం అని రెండు చెప్పాను. ఆత్మదర్శనము ఏమి అనేసి అంటే మనకు ఆత్మని మనం మొట్టమొదటిసారిగా ఏ విధంగా చూస్తాము అంటే మనం ఆల్రెడీ చెప్పుకున్నాం, ఆత్మ అంటే శక్తితో కూడుకున్నటువంటి పదార్థాన్ని ఆత్మ అని పేరు పెట్టామన్నమాట. అనంతముగా తానుగా ఉండేటువంటి తత్వమును కలిగినటువంటిది ఆత్మ అన్నమాట. అంటే ఆత్మకి మీనింగ్ చెప్తున్నాను, అర్థాన్ని చెప్తున్నాను అనమాట. సో అనంతంగా ఉండేటువంటి తత్వాన్ని కలిగినటువంటిది అన్నమాట ఆత్మ. కానీ మనం దాన్ని తక్కువగా చేసేసుకుని, దాన్ని తక్కువగా చేయడం అంటే కూడాను ఒక పదార్థంని, శుద్ధంగా ఉండేటువంటి పదార్థాన్ని, దాన్ని మన కర్మల వలన, చెడు కర్మల వలన కప్పబడేసి దానిలో మనము శుద్ధత నుంచి బయటకి వచ్చేస్తుంటాం, దూరంగా వచ్చేస్తుంటాం అనమాట. అంతే తేడా. ఇక్కడ ఆత్మ అనేది ఎప్పుడు శుద్ధంగానే ఉంటుంది, పరిశుద్ధంగానే ఉంటుందన్నమాట. కానీ అటువంటి ఆత్మకు మనము దాని చుట్టూ పొరల్లాగా మన చెడు కర్మలతో కానీ మంచి కర్మలతో కూడాను, బాగా గుర్తుపెట్టుకోండి, మంచి కర్మలతో కూడా. ఇక్కడ మంచి కర్మలు అని మరీ చెప్పడానికి కారణం ఏమి అనేసి అంటే మనము సత్కర్మలు చేస్తూ ఉంటాము కానీ పుణ్యాన్ని ఆశిస్తూ ఉంటాం అన్నమాట. అంటే మనకు మంచి చేస్తున్నాం కాబట్టి మంచి జరుగుతుంది, జరగాలి అనేటువంటి ఆలోచనలు ఉంటాయి కదండి. సో అందుకని ఆ కర్మలన్నీ కూడాను, చెడు కర్మ కానీ మంచి కర్మ కానీ అన్ని కర్మలు కూడాను నిష్కామంగా, ఎటువంటి కామమును కోరికలు లేకుండా, ఫలితాన్ని ఆశించకుండా నిష్కామంగా చేయనంత వరకు అది మంచి కర్మలైనా కూడాను మనకి బరువే అన్నమాట. అంటే దానినే మనము పుణ్యమని చెప్తున్నాం. మనము పుణ్యం ఉండే కొద్దీ ఏమవుతుంది అనేసి అంటే సంపదలు కలగచ్చు, కీర్తి ప్రతిష్టలు కలగవచ్చు. సో ఇప్పుడు సంపద కలిగింది అనుకోండి, ఆ మనిషికి గర్వం కానీ అహంకారం కానీ రాకుండా ఉంటుందని మనం గ్యారెంటీ ఇవ్వలేం కదండి.
సరే కీర్తి ప్రతిష్టలు వచ్చినాయి, పేరు ప్రఖ్యాతులు వచ్చినప్పుడు మనం ఆటోమేటిక్గా గర్వాన్ని, అహంకారాన్ని పొందడం అనేది జరుగుతూ ఉంటుందన్నమాట. సో అంటే మంచి కర్మల వలన జరిగినటువంటి పుణ్యము వలన కూడాను మనకు చెడు కర్మలు లేకపోతే చెడు కర్మల ఫలితాలను మనము అనుభవించడానికి అవకాశము ఉంటుందన్నమాట. అందుకని అది మంచి కర్మలైనా చెడు కర్మలైనా కూడా నిష్కామంగా చేసేంత వరకు, అది అలవాటయ్యే వరకు మనకు ఫలితాలను అనుభవించవలసి ఉంటుంది. సో మంచి కర్మలు చేస్తే మనకు పుణ్యం వస్తుంది కాబట్టి మనం ముందరికి వెళ్తాం అనేసి అంటే కాదండి. ఇక్కడ మనం ఆల్రెడీ చెప్పుకున్నట్టు ఆత్మ ఎప్పుడూ శుద్ధంగా ఉంటుంది, పరిశుద్ధంగా ఉంటుంది. కానీ దానిని మనము చెడు కర్మలు కానీ మంచి కర్మలు కానీ చేసుకుంటూ ఆ వెలుగుకు కానీ శక్తికి కానీ మనం దూరంగా వెళ్ళిపోతూ ఉంటామన్నమాట. సో తిరిగి ఆ స్వస్థలానికి వెళ్ళినప్పుడు ఆ శక్తిని మనం చేరుకున్నప్పుడే మనకు అర్థమవుతుంది మనం పెంచుకోవాల్సిందంతా కూడా ఆత్మశక్తిని అని. మంచి పనులు చేసి పుణ్యఫలాన్నో చెడు కర్మలు చేసి చెడు ఫలాన్నో కాదు అనేసి మనకు అర్థమవుతుందన్నమాట. సో కర్మలన్నింటినీ కూడాను నిష్కామంగా చేసుకుంటూ మన ఆత్మశక్తిని పెంచుకోవడానికే మనం చేసే సాధనలన్నీ కూడాను, ముఖ్యంగా ధ్యానం అంతా కూడాను. మనము ధ్యానం చేస్తాము రోగం తగ్గాలను, మనం ధ్యానం చేస్తాము మనకు కావలసిన కోరికలు నెరవేరాలను అని చేసుకుంటూ పోతే అవే జరుగుతూ ఉంటాయి. కానీ మన ఆత్మశక్తి అనేది పెరగడం అనేది తగ్గిపోతూ వస్తుందన్నమాట. సో ఇప్పుడు ఆత్మ అనేది శుద్ధంగా ఉంది అనేసి మనకందరికీ తెలుసు. మరి ఇప్పుడు ఇన్ని జన్మలు ఎత్తుకొని తిరిగి ఆత్మని శుద్ధంగా ఉండేటువంటి ఆత్మని చేరుకోవడం కోసమే మనము సాధనలు చేస్తూ ఉంటామన్నమాట. సో ఈ విధంగా శుద్ధంగా ఉండేటువంటి ఆత్మని మనము మొదటగా దర్శిస్తామన్నమాట. సో ఎప్పుడైతే మనకి ఆత్మ దర్శనం జరుగుతుందో అప్పుడు మనలో ఉండేటువంటి అంటే మన శరీరంలో ఉండేటువంటి ఆత్మని మనము చూడగలుగుతామన్నమాట. అంటే మనము ఆత్మని ఎందుకు చూడాలి అనేసి అంటే మనకు అనుభవాలు అనేటివి వస్తాయి కదండి. ఆ అనుభవాలు కానీ లేకపోతే కలలో అయినా కానీ మనము మనలాగే ఉండేటువంటి మన శరీరాన్ని మనము కలలో చూస్తూ ఉంటాము, ధ్యానంలో అనుభవాలలో చూస్తూ ఉంటాం అన్నమాట. అంటే కేవలం చూడడమే నేను ఇక్కడ చెప్తున్నాను. కలలో ధ్యానం చేయకపోయినా చూడొచ్చు, ధ్యానంలో అనుభవాల రూపంలో కూడా మన శరీరాన్ని మనము చూస్తూ ఉంటాం అన్నమాట. దీనిని మనము ఆత్మ దర్శనం అని మాత్రమే చెప్పవలసి ఉంటుందన్నమాట. ఎందుకు అనేసి అంటే ఆత్మ సాక్షాత్కారం తర్వాతనే ఆత్మని చూసే విధానమే మనము మారిపోతుంది కాబట్టి. సో ప్రతి ఒక్కరూ కూడాను ధ్యానం చేయకుండా ఆత్మ అనేది వాళ్ళ ఆత్మ స్వరూపాన్ని వాళ్ళు చూసుకోవడం అనేది జరుగుతుంది అని చెప్పడానికి అన్నమాట ఈ విషయాన్ని నేను ఇక్కడ చెప్తున్నాను. సో ఈ విధంగా ప్రతి ఒక్కరూ ధ్యానం చేయకపోయినా కూడా కలలో వాళ్ళ రూపాన్ని చూసుకోవడానికి కారణం ప్రతి ఒక్కరికి కూడాను ఎరుకలేని నిద్రలో వాళ్ళు చూసుకుంటూ ఉంటారనమాట. అంటే ప్రతి ఒక్కరూ కూడా వాళ్ళ ఆత్మని దర్శించడం అనేది చేస్తూ ఉంటారు. కానీ అది ఎరుకతో కూడినటువంటి ధ్యానంలో చేయగలిగినప్పుడే వాళ్ళు ఆత్మ దర్శనాన్ని చేసుకున్నట్టు అనమాట. సో ఇది కేవలం ఆత్మ దర్శనం మాత్రమే. ఎందుకు అనేసి అంటే ఆత్మ దర్శనంలో ఏం జరుగుతుంది అనేసి అంటే కేవలం వాళ్ళ శరీరం అయితే ఎలా ఉందో అలానే వాళ్ళు వాళ్ళ ఆత్మని చూడగలరు. అంతేకాకుండా ఇతరులను కూడా అలానే చూడగలరనమాట. అంటే కేవలం శరీరధారులుగానే శరీర పదార్థంగానే వాళ్ళు చూస్తారనమాట. అంటే ఎదుటి వారిలో ఉండేటువంటి ఆత్మశక్తిని కానీ చిన్నగా ఉండేటువంటి ఆత్మలా పెద్దగా ఉండేటువంటి మహాత్ముల అనే విషయాలను కానీ వాళ్ళు తెలుసుకోలేరనమాట. కేవలం ఆత్మని మాత్రమే చూడగలరు. అంతేకాకుండా గురువులను కానీ దైవాలను కానీ ప్రతి ఒక్క ఆత్మని కానీ శరీరంతో ఉన్నట్టే చూడగలరు. ఫర్ ఎగ్జాంపుల్కి చెట్టుని చూడాలి అన్నా కూడాను చెట్టు లోపల ఉండేటువంటి ఆత్మని కానీ ఆత్మశక్తిని కానీ అంతరాత్మ శక్తిని కానీ వాళ్ళు చూడలేరు. కేవలం ఆత్మలు కానీ చెట్టుగానే చూడగలరు. రాయిని కూడాను దానిలో ఉండేటువంటి ఆత్మ వరకు వెళ్ళలేరు, రాళ్ళని మాత్రమే చూడగలరు. జంతువులను కూడా ఆయన అంతే అనమాట. సో ఈ విధంగా కేవలం రూపం కలిగినటువంటి వాటిగానే రూపముతోనే చూడగలరన్నమాట. అందుకని ఆత్మ దర్శనంలో మాత్రమే ఈ విధమైనటువంటి అవకాశం ఉంటుంది. అంటే ప్రతి ఒక్కరూ మరి కలలో చూస్తున్నవంతా కూడాను ఆత్మ దర్శనాలే అనేసి అంటే అంతే కదండి. శక్తి ఉన్నా లేకపోయినా కూడా నిద్రలో కూడా మనము ఒక రకంగా
డీప్గా వెళ్ళినప్పుడు అది ధ్యానమే కాబట్టేనే వాళ్ళు వాటిని చూడగలుగుతున్నారనమాట. సో ఇది ఆత్మ దర్శనానికి ఉండేటువంటి ప్రత్యేకత. అంటే మనకు ప్రత్యేకత అని ఎందుకు చెప్తున్నాను అనేసి అంటే, ప్రతి ఒక్కరూ కూడా చూసేటువంటి శక్తిని కలిగి ఉంటారు కాబట్టి అందరికీ కూడాను కనపడడానికి అవకాశం ఉంది. అదే కనుక ఆత్మ సాక్షాత్కారం కావాలి అనేసి అంటే వాళ్ళు వారి ఆత్మ యొక్క రూపాన్ని కాకుండా, దర్శించడం కాకుండా ఆత్మ యొక్క శక్తిని కూడా తెలుసుకోవాల్సి ఉంటుంది. అంటే తాను చిన్న ఆత్మన, పెద్ద ఆత్మన, అంటే ఎదగవలసిన ఆత్మలే అన్నీ కూడాను ఎక్కడ ఉన్నాడు, ఎటువంటి ఆత్మస్థితిలో ఉన్నాడు అనేసి అన్న విషయాలని మనము తెలుసుకోవాల్సినటువంటి అవసరం ఉంటుందన్నమాట. అప్పుడే అలా చూసుకున్నటువంటి ఆత్మ సాక్షాత్కారం తరువాతనే అతడు ప్రతి పదార్థంలో ఉండేటువంటి లోపల ఉండేటువంటి ఆత్మని చూడగలుగుతారన్నమాట. అంటే కేవలం ఆత్మదర్శలో ఆకారంతో మాత్రమే చూస్తారు. ఆత్మ సాక్షాత్కారం అయితేనే ఎదుటివారిలో కానీ పదార్థాలలో ఉండేటువంటి ఆత్మశక్తిని గుర్తించగలుగుతారు, తెలుసుకోగలుగుతారు. అంతేకాకుండా రూపము లేకుండా, అంటే శరీరమే లేకుండా, ఆకారం లేకుండా, రూపం లేకుండా ఉండేటువంటి శక్తిని వాళ్ళు చూడగలుగుతారు. అంతేకాకుండా ఆత్మశక్తిని వాళ్ళు గుర్తించగలిగి తెలుసుకోగలుగుతారు. ఇది ఆత్మ, దుష్ట ఆత్మన, మంచి ఆత్మన, మహాత్మన, దైవశక్తి, గురువుల అనేసి అని గుర్తించగలుగుతారు. అంటే కేవలం అక్కడ ఒక సూర్యుడి మాదిరిగా వెలుగుని, లేకపోతే తెలుపు కలర్లో రంగులలో కూడా కనిపిస్తాయండి ఆ శక్తులు. సో ఆ శక్తులను చూసి వాళ్ళు గుర్తుపట్టడం అనేది జరుగుతుందన్నమాట. సో అలా గుర్తించడం లేదు, కేవలం సూర్యుడు కనిపిస్తున్నాడు అనేసి అంటే అతనికి కొంచెం శక్తే ఉంది అని అర్థం. ఎందుకు అనేసి అంటే ఒక శక్తిని, ఒక పదార్థంలో ఉండేటువంటి ఆత్మని శరీర రూపంలో కాకుండా అతను ఒక వెలుగు రూపంలోకి వచ్చినాడు అనేది ఇంప్రూవ్మెంటే అన్నమాట. సో అంతేకాకుండా ప్రతి ఒక్కరిని కూడాను గుర్తుపట్టగలగాలి. ఒక మాస్టర్ పక్కన వచ్చారు, ఒక గురువు పక్కన వచ్చినారు అనేసి అంటే శరీరము పేరుతో పని లేకుండా వాళ్ళని గుర్తుపట్టగలగాలి అన్నమాట. అందుకనే మనకు ధ్యానంలో చాలామంది గురువులను కానీ, దేవుళ్ళని కానీ కనుక్కోవడం కానీ, దర్శించడం కానీ జరుగుతూ ఉంటుంది. వాళ్ళు ఆకారంలో వచ్చినప్పుడు గుర్తించినాము అనేసి అంటే మనకు ఆత్మ దర్శనం అయినది కాబట్టి వాళ్ళని అలా చూడగలుగుతామన్నమాట. అదేవిధంగా అలా చూడలేకపోతున్నాము అనేసి అంటే కారణం ఆత్మ సాక్షాత్కారం ఇంకా అవ్వలేదనమాట. సో చాలామంది ధ్యానంలో వాళ్ళ యొక్క స్వరూపాన్ని చూసుకొని మాకు ఆత్మ సాక్షాత్కారం జరిగింది అనేసి అని అనుకుంటూ ఉంటారు, చెప్తూ ఉంటారనమాట. కానీ ఆత్మ దర్శనానికి, ఆత్మ సాక్షాత్కారానికి ఇంత వ్యత్యాసం ఉంది అన్న విషయాన్ని గుర్తించాలి అన్నదే నా ఉద్దేశం అన్నమాట. సో అందరికీ కూడాను ఆత్మ దర్శనం అనేది జరుగుతుంది. ఎందుకు అనేసి అంటే మనం ఏ విధంగా అయితే శరీరంలో ఉండేటువంటి ఆత్మస్వరూపలమో అదేవిధంగా ఆత్మ కలిగినటువంటి పదార్థాలే కదండి అందరూ కూడాను. సో వాటిని రూపాలతో శరీరంలో చూడగలుగుతారనమాట, అంతే తేడా. సో ఆత్మ సాక్షాత్కారం అయితేనే శరీరంలో ఉండేటువంటి ఆత్మ యొక్క స్వస్వరూపాన్ని, అంటే శక్తి స్వరూపముగా ఉండేటువంటి ఆత్మను చూడగలుగుతారు. ఇక్కడ శరీరముతో చూస్తున్నారు అనేసి అంటే లోపల ఆత్మ అనేది ఉన్నది, కానీ ఇంకా చూసే శక్తి తక్కువగా ఉన్నది అని మాత్రమే అర్థం అన్నమాట. సో ఇప్పుడు ఆత్మ సాక్షాత్కారం అనేది ఎందుకు అవసరమో మీకు అర్థమైంది అనుకుంటున్నాను. సో వీటికంతా కూడాను మనము ఆల్రెడీ చెప్పుకున్నాం. విశ్వశక్తిని మనము లోపలికి తీసుకొని ఒకదాని ఒక తర్వాత ఒకటి మనము రూపాంతరం చెందించుకుంటూ చివరికి ఆత్మశక్తి వరకు మనము చేరుకుంటామన్నమాట. సో ఈ ఆత్మశక్తికి మనం చేరుకోవాలి అనేసి అంటే శరీరం లోపల మనకు పంచభూతాలను దాటుకోవలసినటువంటి అవసరం ఉంటుంది. అందుకోసమనే భూతత్వంలో మనం పదార్థాన్ని గుర్తిస్తాము, జలతత్వంలో కదలికలను గుర్తిస్తాము, అగ్నితత్వంలో వెలుగులను చూడగలుగుతాము, వాయుతత్వంలో కదలికలను తెలుసుకోగలుగుతాము, ఆకాశ శక్తిలో ఆకర్షించే శక్తి తెలుసుకొని అన్నింటినీ చూడడానికి కావలసినటువంటి శక్తిని మనం సమకూర్చుకుంటాం. అంటే ఈ 5 రకాల శక్తులను సంపాదించుకున్న తర్వాతనే
మనకు ఆత్మశక్తి అనేది లభిస్తుంది అన్నమాట. అందుకనే ప్రతి ఒక్కరికి కూడాను ఒక అనుభవం కలిగింది అనేసంటే ఈ 5 శక్తులతో కూడినటువంటి ఆత్మని వాళ్ళు దర్శిస్తూ ఉన్నారు. కానీ కేవలం ఆత్మ దర్శనాలు మాత్రమే అన్నమాట. సో ఆత్మ సాక్షాత్కారం కావాలి అనేసంటే ఈ 5 శక్తులతో పాటు 6వదైనటువంటి ఆత్మశక్తిని కూడాను వాళ్ళు తెలుసుకోవాల్సినటువంటి అవసరం ఉంటుందన్నమాట. ఇప్పుడు ఇంగ్లీషు వచ్చా అనేసి అంటే చాలామంది నాకు వచ్చు అని చెప్తూ ఉంటారు. ఇప్పుడు ప్రతి చోట పల్లెల్లో అయినా చదువు రాని వాళ్ళైనా కూడా ఇంగ్లీష్ని సులభంగా మాట్లాడుతున్నారు. దానికి కారణం ఏమి అనేసి అంటే మాటలను విని నేర్చుకోవడం అనేది. నిజమే, ఎంతమందికి రాయడం వచ్చు చదవడం వచ్చు అనేసి అంటే అప్పుడు ఏబిసిడీలు రాని వాళ్ళు కూడా ఉంటారు కదండి. ఏబిసిడీలు వచ్చినంత మాత్రాననే మనకు ఇంగ్లీష్ వచ్చు అని చెప్పడానికి కూడా లేదు. కానీ మనకు ఇంగ్లీషు మాట్లాడడం వచ్చు అనేసి అంటే ఏబిసిడీలు రాయడం తెలుసుకోవాల్సిన అవసరం లేదు. అదేవిధంగా ఒక ఆత్మని మనము చూడాలి అనేసి అంటే దర్శించాలి అనేసి అంటే ఈ పంచభూత శక్తులతో తెలిసినా తెలియకపోయినా మనము చూడవచ్చునమాట. అదేవిధంగా మనము ఇంగ్లీష్ని ఏ విధంగా అయితే రాయడం చూడడం గుర్తించడం తెలియకపోయినా మాట్లాడేస్తున్నామో ఆత్మశక్తి వరకు మనమైతే వెళ్ళవలసిన అవసరం లేకున్నా కూడాను ఆత్మని మనము చూస్తున్నాం దర్శిస్తున్నాం అనమాట. ఎందుకు అనేసి అంటే ఈ పంచభూత శక్తుల కలయికతోనే ఆత్మశక్తి అనేది ఏర్పడుతుంది కాబట్టి. అంతేకాకుండా ఈ పంచభూత శక్తులను కూడా నడిపించేది ఆత్మ. అంటే మొదటగా మనం బయట చూసుకుంటూ లోపలికి కానీ లోపల చూసుకుంటూ బయటకు కానీ మనం వచ్చినప్పుడు మూలం అనేది ఒకటి ఉంటుందన్నమాట. దానికి మూలమే ఆత్మ. అందుకనే ప్రతి శక్తికి కూడాను పంచభూత శక్తులైన జ్ఞాన ఇచ్ఛాశక్తులు అవి అయినా కూడాను వాటికి మూలమంతా కూడాను అంటే బేస్ అని చెప్పుకోవచ్చు, ఫౌండేషన్ అని చెప్పుకోవచ్చు. మూలమంతా కూడాను ఆత్మశక్తి అనే విషయాన్ని మీరు గ్రహించవలసి ఉంటుందన్నమాట. సో అందరూ కూడాను ఆత్మ దర్శనాన్ని చేసుకొని ఆత్మ సాక్షాత్కారం అయిపోయింది అనేసి అని అనుకుంటూ ఉంటారు. కాదు, ఇక్కడ ఆత్మ సాక్షాత్కారం జరిగింది అనేసి అంటే ఖచ్చితంగా ఒక ఆత్మ ఇంకొక ఆత్మని గుర్తిస్తుంది. ఒక మనిషి ఇంకొక మనిషిని గుర్తించినట్టు ఎంత సులభంగా గుర్తించగలుగుతారో అది కంటికి కనిపించే రూపమైనా కంటికి కనపడని రూపమైనా కూడా ఆత్మలని పక్కన ఉన్నప్పుడు లేకపోతే ఆలోచన వచ్చినప్పుడు కానీ కంటికి కనపడకపోయినా కూడాను ఆ ఆత్మలని గుర్తించవచ్చు అన్నమాట. సో ఆత్మ దర్శనానికి ఆత్మ సాక్షాత్కారానికి ఉండేటువంటి తేడా ఇప్పుడు అర్థమైందనేసి అని అనుకుంటున్నాను. తర్వాత భాగంలో మనము పరమాత్మ శక్తి అంతరాత్మ శక్తి గురించిన విషయాలను మనం తెలుసుకుందాం. అప్పటి వరకు కృతజ్ఞతలు ఫ్రెండ్స్. థ్యాంక్ యూ.